నేను ఇక్కడ సీనియర్ నువ్వే అన్నట్టుగా చేసి అప్పుడు నువ్వు పడిన బాధలు ఫ్రేమ్ నా మీద పెట్టారు, అయినా ఆమె ఎంటర్ అవుతుంది. దయవుంచి మీరు అర్థం చేసుకోండి సార్. చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, బాత్రూమ్ లోకి వెళ్ళి నైట్ కూర్చొని సుమో ఉంటది, సుమో అటు సైడ్ వెళ్ళి చాలా సార్లు. మీరు చాలా సీనియర్, చాలా సీనియర్. టెన్షన్ ఉండదు. టీవీలో అయితే మనకు తెలిసిందే కదా, ఆడుతూ పాడుతూ హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, అక్కడ మైక్ పక్కన పెట్టేసిన తర్వాత ఆల్రెడీ 3 సినిమాలు చేస్తుంది, తను బిజీగా ఉంది, ఆల్రెడీ తనకి లైఫ్ వచ్చేసింది, రాలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎలా చెప్తున్నా కాలుతుంది ఎక్కడో. బట్ ఇప్పుడు చాలా మంది అనసూయ గానీ, రష్మి గానీ, నువ్వు గానీ సో స్క్రీన్ చేసిన తర్వాత ఈజీగా ఒక మంచి లీడ్ క్యారెక్టర్స్ అందుకుంటున్నారు సినిమాల్లో. ఈ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది? వాళ్ళే పేపర్స్ తీసుకొచ్చి చూపించడము, వాళ్ళే ఫోన్ చేసి మా కూతురు ఇలా అని చెప్పి ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. సో వన్ డే విల్ కమ్ లైక్ దట్. ఫస్ట్లీ మా డాడీ అలా రిజెక్ట్ చేసినా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేనైతే రోడ్ల మీద పరిగెట్టించి దొర్లించి రకరకాల బీభత్సంగా చేస్తుంటారు. చెప్పేసి అన్ని చెప్పేసి చూడలేదు కదా, అది ఊహండి, ఊహించుకోవడం తప్ప. అన్ని చెప్పేసి థ్యాంక్స్ భార్గవ్, గుర్తిచ్చావు. ఇన్ని సంవత్సరాలు కదన్నా గుర్తిచ్చావు. ఏదన్నా మర్చిపోయా మాట్లాడాలా? అసలు నువ్వేం మాట్లాడవని నీ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత బెస్ట్ యాంకరింగ్. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. ఎంటర్టైన్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది సినిమా. అంటే సినిమా తప్ప వేరే ఎంటర్టైన్మెంట్లు ఎన్నున్నా మెయిన్ ఎంటర్టైన్మెంట్ అనగానే సినిమానే. అది కూడా సమ్మర్లో మనకి సినిమాలు తప్ప వేరే ఛాన్స్ ఉండదు. అందుకే డైరెక్టర్లు కూడా రకరకాల క్రియేటివిటీ థాట్స్తో కొత్త సినిమాలు మన ముందుకు తీసుకొస్తారు. అంటే టాలీవుడ్ కూడా ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అది డైరెక్టర్లే కాదు, ఆర్టిస్టులు అయినా సరే. ఇప్పుడు అదే పందాలో చాలా టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి 7 to 4 అనే ఒక డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. April 1st రిలీజ్ అవుతుంది. సో మరి April 1st రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే చాలా డేర్ చేశారు. ఒక ఫూల్స్ డే రోజు ఒక సినిమాని రిలీజ్ చేసి హిట్ చేయాలనే తపన ఉంది మా డైరెక్టర్ గారికి. అండ్ ఇప్పుడైతే నాతో పాటు హీరోయిన్ ఉన్నారు. హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, తన గురించి చెప్పవసరం లేదు, నాకు అసలు తన పరిచయం లేదు. హాయ్ లౌక్య. హాయ్ బాలా. ముందు హీరోయిన్ కి హాయ్ చెప్పానని ఫీల్ అవుద్దు, లేడీస్ ఫస్ట్ కదా, మళ్ళీ మనం తొక్కేస్తారు, అందుకే ఒక హాయ్ వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో ఒక కొత్త సినిమాతో, ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాతో, ఎందుకంటే డెబ్యూ మూవీస్ అనగానే అదే థాట్, అదే లవ్ స్టోరీ అని కాకుండా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మేము ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అండ్ ఏమైనా టెన్షన్ ఉందా? సో ఈ సినిమాతో మీ డెబ్యూ కదా, హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అసలు ఏం లేదు సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది లోపల అయితే. కానీ నిజంగా మీరు చెప్పినట్టు ఏదో కొంచెం మనం 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి కొంచెం మనకు పాజిటివ్ వస్తే చాలా బాగుంటది, ఫస్ట్ మార్క్స్ రావాలి అలా ఉంటది కదా. ఈ సినిమా కూడా కొంచెం నాకు అలా ఉంది సార్. ఎందుకంటే చాలా హోప్ ఉంది, ఒక నమ్మకం ఉంది. నా కెరియర్కి ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, డెఫినెట్గా. అండ్ లౌక్య, మీరు చాలా సీనియర్, చాలా సీనియర్ అంటే టెన్షన్ ఉండదు. సో డైరెక్టర్ ని కూడా ఇలాంటి భయపెట్టేదా? కట్ అని చెప్పి ఖచ్చితంగా భయపించింది. సో డైరెక్టర్ గారు కూడా డెబ్యూ మన అందరి టీంలో అంటే నేను కూడా డెబ్యూ కింద లెక్క ఇప్పుడు అలా అనుకోండి కాసేపు మీరు. మా అందరి టీంలో సీనియర్ లౌక్య. ఓకే, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచి హిట్ అవ్వాలి, లౌక్య మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ కావాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలి. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇద్దరం కలిసి యాంకరింగ్ చేసాము. సో చాలా అండ్ ఫస్ట్ షో మనమే చేసాము. నిజంగా గ్రేట్ అండి. నాతో పాటు యాంకరింగ్ చేసిన అమ్మాయి హీరోయిన్ గా అక్కడికి వచ్చింది, నేను మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నా. సూపర్ ఆల్ ద బెస్ట్. బట్ కాదు, ఫస్ట్ షో మనమే చేసాం కదా ఇద్దరం మా టీవీలో. సో దట్స్ హౌ ఐ లైక్ ఐ రియలీ లైక్ యూ. అండ్ అదర్ థింగ్ ఇస్ మూవీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఇది సెకండ్ మూవీ అయినా ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వడం అండ్ ఇంత సబ్జెక్ట్ ఉన్న మూవీ ముందుకు రావడం చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అండ్ టెన్షన్గా కూడా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటి అని, బికాస్ డిఫరెంట్ యాక్టింగ్ దీంట్లో.
వేరే మూవీస్ లో లైక్ రొమాంటిక్ ఇవన్నీ అంటే కామన్ గా ఎలా ఉన్నా గ్లామరస్ గా ఉంది అమ్మాయిని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇదేంటి అంటే కొంచెం మొత్తం టాలెంట్ మీదే ఉంటుంది, మొత్తం యాక్ట్ మీదే ఉంటుంది కాబట్టి కొంచెం ఎలా రిసీవ్ చేసుకుంటారో కొంచెం టెన్షన్ గా ఉంది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇది చాలా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే బాలం, ఈ సినిమాలో మీ పేరేంటి? సినిమాలో ప్రవీణ్ అండి. ప్రవీణ్. ఓకే, అసలు ట్యాగ్ లైన్ చూస్తే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే ఆ జాగ్రత్త అమ్మాయిలు బివేర్ ఆఫ్ గర్ల్స్ అమ్మాయిలు మనల్ని ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఖచ్చితంగా అమ్మాయిలా మనల్ని చాలా చేస్తారు. అవును, డైరెక్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు అందులో. ఎక్స్పీరియన్స్ అయ్యారు. 7 to 4 ట్యాగ్ లైన్ అబ్బాయిలు చాలా జాగ్రత్త పడండి. సో ఆ తర్వాత మీకు ఏదో సేమ్ మన చాలా అలా కాదు, ట్యాగ్ లైన్ వచ్చేసి అబ్బాయిలు జాగ్రత్త ఉచ్చుల్లో పడకండి. సో ఏ ఉచ్చుల్లో పడతారు అది సరిగ్గా చూడండి, ట్యాగ్ లైన్ పడతారు. అయితే ఏం లేదు సార్, ఏంటంటే సార్ ఆయన ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఇప్పుడు దాకా చాలా సినిమాలు వచ్చాయి సరే, అందరూ చాలా చాలా టైప్ సినిమాలు చేస్తున్నారు కదా, మనం ఒక కొత్త ప్రయత్నం చేద్దాము. ఆ యాంగిల్లో స్టోరీ తీసుకున్నాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్, అబ్బాయిలకి చాలా ప్లస్ ఉంటుంది, చూడడం వల్ల చాలా ప్లస్ ఉంటుంది, చాలా చాలా ప్లస్ ఉంటుంది. మన ఉచ్చుల్లో పడతాం, ఆ ఉచ్చులు ఏంటి అనేది మన కళ్ళకి కట్టినట్టు చూస్తున్నారు కదా. నిజంగా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళాలి అందరూ. ఆ ఉచ్చుల్లో ఎలా పడకుండా ఉండాలో ఈ సినిమా చూడాలి, మనం చూస్తే ఉచ్చుల్లో పడకుండా ఉంటాం ఖచ్చితంగా. లవ్ చేసేవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ అమ్మాయిలతో చాలా ఉచ్చుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని మేము వదలట్లేదు చెప్పేస్తాం. ఈ అమ్మాయితో నేను చాలా పడ్డాను అక్కడ, అర్థం చేసుకోండి. అవును, పాపం చూస్తే అలా అయిపోయాడు, అలానే ఉంది, అలానే హెయిర్ స్టైల్ అది మెయింటైన్ చేస్తూ ఉంది. మావాడు చూసారా ఇప్పుడే కష్టం ఎండలోంచి తిరిగి వచ్చి కమిలిపోయినట్టు ఎండిపోయినట్టు. చెప్తారు. సరే ఓకే, ఒక్క విషయం అయితే సీరియస్ చెప్పాలి. అండ్ టీవీ చేసి యాంకర్ గా చేసిన, ఆర్టిస్ట్ గా చేసిన, సో సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళాలి అంటే ఒకప్పుడైతే కొంచెం కష్టం, ఆల్మోస్ట్ కాదు అనేవారు. బట్ ఇప్పుడు చాలా మంది, అనసూయ గానీ, రష్మి గానీ, నువ్వు గానీ, సో స్క్రీన్ చేసిన తర్వాత ఈజీగా ఒక మంచి లీడ్ క్యారెక్టర్స్ అందుకుంటున్నారు సినిమాల్లో. సో నిజంగా అట్మాస్ఫియర్ చాలా గుడ్. నెక్స్ట్ వాళ్ళకి కూడా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తున్నారు. ఈ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ మనం మా టీవీలో చేసినప్పుడు ఆల్మోస్ట్ మన సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు వాళ్ళు మన పక్కన సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ తీసినప్పుడు మనం ఎందుకు ఆ చైర్లో లేము, ఎందుకు ఇక్కడ ఉన్నాము, వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, మనం కూడా వాళ్ళని క్వశ్చన్ చేసుకోవచ్చు కదా, అంటే వైస్ వర్సా అని అలా ఆలోచించి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఒక చిన్న అంటే ఫస్ట్లీ నేను పెద్ద బ్యానర్స్లో వాటి వెళ్ళలేదు. బికాస్ మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ లేని ఫ్యామిలీ అండ్ అగైన్ చాలా ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొత్త మూవీస్ వాళ్ళే అప్రోచ్ అవ్వడము, అంటే వాళ్ళు అంతా చూసుకొని దెన్ ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా వాళ్ళు ఫస్ట్ ఒక మూవీ ఒప్పుకున్నారు. అండ్ మొత్తం 3 movies చేస్తున్నాను. 3 movies చేసినప్పటికీ దీనికన్నా ముందు స్టార్ట్ అయిన ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఫస్ట్. ఇంకా 3 movies ఉన్నాయి దీంతో పాటు. ప్రాబ్లీ ఒక 2-3 months దెన్ లేటర్ రిలీజ్ అవ్వచ్చు. సో 7 to 4 టైటిల్ అంటే 7 గంటలకి స్టార్ట్ చేస్తే పార్టీ మామూలుగా తొందరగా స్టార్ట్ చేస్తే 7 గంటలకి 12 అవుద్ది, లేదంటే ఇది 4 అవుద్ది, అంతేనా? ఏంటి అసలు 7 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది సార్ స్టోరీ. మొత్తం ఏంటంటే కొంచెం ఈ ఫిలిం ఎలా ఉంటుంది అంటే రియలిస్టిక్ బ్యాక్గ్రాప్, మొత్తం హాలీవుడ్ టైప్ అప్రోచ్మెంట్ ఉంటుంది. మనం సినిమా చూస్తే అనురాగ్ కశ్యప్ ఉన్నారు కదా బాలీవుడ్లో, ఆ టైప్ ఫార్మాట్ ఉంటుంది ఫిలిం. వెరీ రియలిస్టిక్ గా ఉంటుంది, స్టోరీ అంతా చెప్పేస్తున్నా, వెరీ రియలిస్టిక్ గా ఉంటుంది. స్టోరీ అంతా రియలిస్టిక్ గా ఉంటుంది. నేను స్టోరీ ఏం చెప్పట్లేదు. నీ క్యారెక్టర్ పేరేంటి, ఏం చేస్తావు, నువ్వు చంపేవా నన్ను, లేదంటే పరిగెట్టావు, ఏమని చెప్పట్లేదు కదా. స్టోరీ రియలిస్టిక్ చాలా రియల్ గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎవరిని తీసుకున్నా కానీ అందరు ఎలా ఉంటారంటే చాలా రియలిస్టిక్ గా ఉంటారు. మీకు క్యారెక్టర్ కి ఆపోజిట్ గా ఎవరు ఉండరు. ఎవరిని చూసినా ఈ అబ్బాయి ఆ క్యారెక్టర్. ఇప్పుడు మనం దండుపాలెం సినిమా చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, రియల్ గా మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఇందులో ప్రతి యాక్టర్ని ఎవరిని చూసినా అలాంటి ఫీలింగే కలుగుతుంది పక్కా. వీళ్ళు ఫీల్ చేశారనిపిస్తుంది ఆ టైపు. ఇంకొక డైరెక్టర్ గురించి ఏంటంటే ఒక చిన్న మాట, మనకు కూడా బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ ఎలా దొరికాడో అలా అయితే దొరికాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇది నా పర్సనల్, ఎందుకంటే ఆయనతో మీరు వర్క్ చేశారు, నేను చేశాను కాబట్టి నాకు
నేను కూడా ఇండస్ట్రీని కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాది థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది సెంట్రల్ యూనివర్సిటీలో. అప్పటి నుంచి 2008 నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నా కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. మనకు ఒక అనురాగ్ కశ్యప్ అలాంటి డైరెక్టర్ అయితే దొరికినట్టే. ఇది సినిమా అయితే 7 to 4 అంటే 7 o'clock నుంచి 4 o'clock మార్నింగ్ 4 o'clock మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్. సో ఎంటైర్ సినిమా. సో మీ షూటింగ్ ఎలా జరిగేది? షూటింగ్ కూడా నైట్ 7 కి స్టార్ట్ అయ్యేదా? డే టైం అసలు షూటింగ్ లేదు. నైట్ షూట్ డే కూడా జరిగింది సార్. డే కూడా కొంత పార్ట్ ఎక్కువ నైటే. కొన్ని ఫామ్ హౌస్ లో అలా జరిగినాయి, బట్ అది నైట్ ఎఫెక్టే మళ్ళీ. మనకు మెయిన్ వచ్చేసి అదే సిటీ మొత్తం సిటీలో జరిగింది. తర్వాత శంకర్పల్లి సిటీ అవుట్కట్స్ కూడా జరిగింది సార్. అదే హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లు, తర్వాత ఈసీఎల్, మనకైతే ఒక్కోసారి అదే మన చార్మినారు, మల్కాజ్గిరి, అక్కడ కొన్ని చాలా ప్లేసుల్లో డిఫరెంట్గా ఉండేవి లొకేషన్స్ కూడా. నైట్ టైము అసలు మనం నైట్ టైం అయితే హైటెక్ సిటీ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని అది చేసాం సార్. అది చాలా హార్డ్గా ఉంటుంది అది నైట్ టైం షూట్ చేయడం. కానీ డైరెక్ట్ సబ్జెక్ట్ వైజ్ కావాలి ఆ టైంలో కావాలి కాబట్టి డైరెక్టర్ కెమెరామెన్ కరెక్ట్గా ప్లాన్ చేసి బాగా చేశారు కాబట్టి మనకు త్వరగా అవుట్పుట్ కానీ అంత బెటర్గా వచ్చింది. తర్వాత ఫామ్ హౌస్లు ఉంటాయి. ఫామ్ హౌస్ ఒకటి నైట్ పూట షూట్ జరిగేది. మధ్యలో స్నేక్స్ వచ్చి మాతో ఆడుకునే చాలా జరిగేది. అవును, నైట్ లో షూటింగ్ చేయడం చాలా కష్టం. చాలా సార్లు స్నేక్స్ వచ్చి ముద్దుగా పలకరించి వెళ్ళేది. చాలా ముద్దుగా పలకరించి వెళ్ళేది. ఓకే. సో యాక్చువల్ గా ఇది అబ్బాయిలు ఉచ్చులో పడకండి, అబ్బాయిలు జాగ్రత్త అంటే మేబీ మేల్స్ ఏదో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని చూపించారు అని అనిపిస్తుంది. అందుకంటే ఎక్కువ మేము చెప్పలేము, ఎందుకంటే ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ కానీ సస్పెన్స్ పాయింట్ తో వచ్చిన సినిమాలు ఎక్కువ స్టోరీ తెలుసుకున్న మజా ఉండదు. సో అమ్మాయిలు ఉన్నారని ఒక్కరిదాని సినిమాలో ఇంకొక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఏంటి, ఒక 15 మంది అమ్మాయిలు ఉన్నారు. బట్ మెయిన్ లీడ్స్ మేము ఇద్దరం, మిగతా వాళ్ళందరూ కూడా. నీ పేరేంటి సినిమాలో? దుర్గా. అసలు డైరెక్టర్ గారు ఆ పేరు ఎందుకు పెట్టా? అసలు అమ్మాయికి దుర్గా పేరు చంపేస్తారు అనమాట. ఓకే. సో నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే హీరోయిన్ అనగానే స్మూత్ గా వచ్చి 4 పాటల్లో కనిపించి అలా స్టెప్లు వేసి, లేదంటే లవ్ సీన్స్ చేసి, రొమాంటిక్ సీన్స్ చేసి, ఒక గార్డెన్ లో కూర్చొని, ఇంట్లో కూర్చొని, మేబీ ఇక్కడ నేనైతే రోడ్ల మీద పరిగెట్టించి దొర్లించి రకరకాల బీభత్సంగా చేస్తుంటారు. చూడలేదు కదా, అది ఊహండి, ఊహించుకోవడం తప్ప. అన్ని చెప్పేసి అలా అనుకుంటున్నావు. ఆమె చెప్పేది ఆన్సర్ మీరు ముందే చెప్పేస్తున్నారు. సో ఇలా అయ్యి ఉండొచ్చు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే యాక్చువల్లీ ఇందులో టోటల్ గా గ్లామరస్ గా కాదు, మొత్తం 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి మంచిగా ఉంటుంది, తనకంటూ ఫ్యామిలీ ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ ఉంటుంది, చాలా ముద్దుగా పెరిగిన అమ్మాయి ఉంటది. ఆ మూవీలో కూడా ఉంటది. సో ఆ అమ్మాయి ఏంటంటే లైక్ సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల టోటల్ గా మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత సొసైటీని ఆ అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుంది, ఆ తర్వాత తన తీసుకునే యాక్షన్సే ఇది అనమాట. ఫస్ట్ లో గ్లామరస్ గా ఉంటుంది, తర్వాత కొంచెం యునో ఫెరోషియస్ గా కనిపిస్తుంది. అన్ని కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ దాంట్లో, ఎక్స్ప్రెషన్స్ దాంట్లో చూడొచ్చు. యాక్చువల్ గా అమ్మాయిలు 7 తర్వాత గ్లామరస్ గా ఉండరండి. మేకప్ పోద్ది కదా. నేను అసలు పడుకోలేదు. 7 కి సినిమా స్టార్ట్ అవుద్ది, అప్పుడు ఆల్మోస్ట్ సగం మేకప్, పొద్దుటి మేకప్ ఎప్పుడు వేసుకుంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే అప్పుడప్పుడు టచ్ అప్ చేస్తుంటారు కాబట్టి 6-7 వరకు. తెలుసా యాక్చువల్లీ నేను ఒక 10 days పడుకోకపోయినా సరే నా కళ్ళు రెడ్ అవ్వదు. నేను అసలు రావు. యాక్చువల్లీ 2 movies నేను ఎట్ ఎ టైం చేశాను. పొద్దున్న 6 నుంచి ఈవినింగ్ వరకు ఒక మూవీ, 6 వరకు. 6 కి క్యాబ్ వచ్చేది. ఈ 6 నుంచి మార్నింగ్ 4:35 అంటే ఇంటికి వచ్చేలోపు 10 అవుతుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు దుర్గా పెట్టారు అది. ఇప్పుడు నాకు అర్థమైంది ఎంత డబ్బులు సంపాదిస్తుందో మా ఆయన. డబ్బులు అంటే ఇప్పుడు కాదు, రిలీజ్ అయినాక సంపాదిస్తా డెఫినెట్ గా. ఎందుకంటే హార్డ్ వర్క్, డెడికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏ ఆర్టిస్ట్ అయినా పైకి వస్తాడు. థాంక్స్ భార్గవ్, గుర్తించావు. ఇన్ని సంవత్సరాలు కదన్నా గుర్తించావు. అంటే ఏదో మనం కిడ్డింగ్ చేస్తే మాట్లాడినా టాలెంట్ అనేది మాత్రం నిజంగా అది కావాలంటే వచ్చేది కాదు. సో ఇలా ఒక 2 schedules per day చేస్తూ సినిమాలు చేస్తున్నావు అంటే ఇట్స్ గ్రేట్. రియల్లీ ఆల్ ద బెస్ట్ డెఫినెట్ గా. అండ్ మీ డైరెక్టర్ గారి గురించి, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తను చెప్పాడు ఆల్మోస్ట్. తను ఎలాంటి డైరెక్టర్, టాలీవుడ్ కి ఎలాంటి డైరెక్టర్ రాబోతున్నాడు అని. నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ డైరెక్టర్. అంటే డైరెక్టర్ ఏంటంటే పర్టికులర్ గా నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి, యునో తెలుసు అతనికి అవుట్పుట్ ఏంటనేది, అన్ని మైండ్లో ఫ్రేమ్ అయిపోయి ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ ఏదైనా చిన్న ఇది చేసినా లైక్ చాలా గట్టిగా సెట్లో అరిసేసేవాడు అనమాట. దుర్గా కావాల్సింది ఇది కాదు ఇది అని. బయట దుర్గా కనపడాలి. ఎలా అంటే అంత ఫెరోషియస్ గా. అండ్ నార్మల్ గా నేను కూడా
లైక్ చాలా అలర్ట్గా చెప్పింది అర్థం చేసుకొని డెఫినెట్గా చేస్తాను. మరి ఆయనకి ఏదైనా చిన్న తేడా వచ్చినా అసలు అంటే మన అవుట్పుట్ కోసమే కదా బై ది ఎండ్ ఆఫ్ ద డే. చాలా హెల్పింగ్ నేచర్ గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా చిన్న వర్క్, ఏదైనా కెమెరాకి సంబంధించి వర్క్ కానీ ఏదైనా వర్క్ కానీ నేను డైరెక్టర్ నేను ఇలానే ఉంటానని కాదు, తీసుకెళ్ళాను కావాలంటే ఇంకో వైర్ కావాలా మైక్ కావాలా తీసుకోండి అని అందిస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. మన వర్క్ చేయాలి అట్లాంటి నేను అసలు అనుకోలేదు ఫస్ట్ లో యునో ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంతవరకే వస్తుందని డెఫినెట్ గా నేను అనుకోలేదు. బట్ అతని టాలెంట్ ఆసమ్ నిజంగా. ఓకే, సూపర్. సో లౌక్య నాకు తెలుసు తను ఆల్రెడీ మీడియాలో ఉండి ట్రై చేసి ఇలా సినిమాలు చేస్తుంది. సో మీరు ఎక్కడ అసలు పుట్టింది పెరిగింది అంతా? నేనైతే ప్రకాశం జిల్లా సార్. ఏం చెప్పాలంటే మన ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్కి అసలు సంబంధం లేదు ఇక్కడికి రావడం అంటే. డాడీ ఆర్టీసీ కండక్టరు. తర్వాత నేనేంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను సార్. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయాక 2008-11 బ్యాచ్ నాది. 3 years మాస్టర్ డిగ్రీ థియేటర్ ఆర్ట్స్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. మన ఆసియాలోనే అది సెకండ్ ప్లేస్ అనమాట. అయితే మాకు ఫ్యాకల్టీ వచ్చేసి రామ్ గోపాల్ బజాజ్, రాజీవ్ వెల్చెట్టి, దినేష్ ఖన్నా, తర్వాత నౌషద్ అలీ, శ్రీజిత్ రెహమాన్. వీళ్ళందరూ ఏంటంటే ఫారెన్లో ట్రైన్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు. మన ఇండియాలో టాప్ యాక్టింగ్ టీచర్స్. వీళ్ళ దగ్గర ట్రైన్డ్ అయ్యి వచ్చా. ఆఫ్టర్ బయటకు వచ్చాక 2011లో నేను బయటకు వచ్చాక ట్రయల్స్ చేస్తూ ఉన్నాను. అయితే స్పాట్ అనే ఒక సినిమాకి ఆర్జీవి గారి కాంపౌండ్లో ఒక సినిమాకి ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నాను. అక్కడ ఏంటంటే విజయ్ సార్ వాళ్ళు ఆడిషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక అసోసియేటెడ్ నన్ను రికమెండ్ చేశాడు, చందు అని ఒక సార్ ఉన్నాడు. ఆయన నన్ను రికమెండ్ చేశాడు డైరెక్టర్కి. సరే ఒకసారి ఆడిషన్ తీసుకున్నారు. సో నాకు నచ్చి ఆ క్యారెక్టర్ ఇచ్చాక తను చెప్పాను నాతో చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది, ముందే చెప్తున్నాను, సుమారుగా ఒక కొన్ని అంటే ఎలా అంటే ఒక 10-15 రోజులు నేను నీకేం వర్క్ ఇస్తాను, వర్క్ ఇస్తాను వెళ్ళి చెయ్యి, నచ్చితేనే తీసుకుంటాను, మళ్ళీ అలా కూడా నువ్వు స్పెండ్ చేయగలిగితే నాతో రా అన్నాడు. సరే సార్ అన్నాను. ఒక 10 days నాకు అసైన్మెంట్ ఇచ్చాడు సార్. ఓకే, అసైన్మెంట్ ఇచ్చాడు. దానికోసం ఏంటంటే ఎందుకంటే అసైన్మెంట్ ఆ క్యారెక్టర్ చేయడానికి దాదాపు ఒక 15 మందిని కలవాల్సి వచ్చింది నేను. ఓన్లీ నైట్ టైం వెళ్ళడం, వాళ్ళని కలవడము, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ నేను నోట్ చేసుకోవడం, మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయడము, దాని గురించి బాగా వర్క్ చేశా. 10 days అయ్యాక వచ్చి మొత్తం అసైన్మెంట్ అంతా ఆయనకి చెప్పా, ఇది సార్ ఇది జరిగింది అని మొత్తం చెప్పాను. తను నాకంటే ముందే వర్క్ చేసి పెట్టుకున్నాడు కదా, నేను చెప్పిన దానికి మొత్తం టాలీ అయింది. నేను చెప్పింది మామూలుగా చేశాను సార్ అంటే అప్పుడు చెప్తుండే. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను సార్, అంటే నేను మొత్తం సినిమా గురించి బయటకు వస్తుంది కాబట్టి ఏం చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగిందో సార్ ఇలా జరిగింది అంటాను. ఆయన దానికి సంబంధించి ఇలా జరిగితే అది వాళ్ళు అలా ఎలా మాట్లాడారు అంటాడు. అది ఎలా మాట్లాడారు అనగానే అంటే క్లియర్గా అర్థమైపోద్ది ఆయనకి వీడు వర్క్ చేశాడా, వీడు వర్క్ చేశాడా లేదా అనేది క్లియర్గా ఆయనకి అర్థమైపోద్ది. సో అలా చాలా క్లియర్ వర్క్ చేసి పెట్టుకున్నాడు. అలా నాకు 10 రోజులు నేను వర్క్ చేశాను. నాకు తర్వాత ఇంకా ఇచ్చాడు సార్, మెయిన్ లీడ్ ఇచ్చాడు. రియల్గా చెప్పాలంటే కొంచెం హ్యాపీయే. ఎందుకంటే మనకు రియల్ సార్, ఎందుకంటే బయట మీకు తెలిసిందే వాస్తవము, కొత్తగా మనలాంటి వాళ్ళకి మీ బ్యాచ్ లో ఎంత మంది ఉండేవారు? దాదాపు ఒక 15 మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత మంది చేస్తున్నారు? అందరూ ప్రొఫెసర్స్ అయిపోయారు, అందరు గెస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ అయిపోయారు. నేను ఒక్కనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, ఇంకొక అబ్బాయి ఏమో టీవీ మీడియాలో ఉన్నాడు, సీరియల్స్ లో ఉన్నాడు. దాన్ని బట్టి మీరు చాలా లక్. సో డెఫినెట్ గా సినిమా సక్సెస్ లక్ ఒకటి సార్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళకి కూడా హోప్ వస్తుంది సార్. అంటే మనం ట్రై చేస్తున్న దానికి, కష్టపడుతున్న దానికి ఇలాంటి డైరెక్టర్స్ వస్తూ ఉంటే మనం కష్టపడతా ఉంటే ఎక్కడో చోట మనకు కరెక్ట్ డైరెక్టర్స్ తగులుతారు అనేది. ఎందుకంటే మీకు వాస్తవం ఏంటనేది తెలుసు బయట, మనకి రియల్గా వాస్తవంగా బయట ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్ల మనకు ఆఫర్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనం కష్టపడి వర్క్ చేయగలిగితే చాలు, అలాంటి హోప్ కలుగుతుంది సార్. ఆ విషయంలో సూపర్. ఓకే, మీ గురించి మిమ్మల్ని అడిగా కంటే నేను లౌక్యాన్ని అడగను. సో దుర్గా క్యారెక్టర్గా ఆలోచిస్తే, నువ్వు దుర్గా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ క్యారెక్టర్లో నీకు ఎలా చేశాడు అనిపించింది అబ్బాయి? బాగుంది, ఫెరోషియస్గా అనిపించాడు. అంటే లైక్ డైరెక్టర్ సెలెక్షన్ తప్పు కాదనిపించింది. బికాజ్ అతనికి తెలుసు ఒక అమ్మాయికి ఏం కావాలి, ఒక అమ్మాయికి లో ఏం ఉండాలి సెలెక్ట్ చేయాలంటే, అలాగే ఒక అబ్బాయిలో ఏం ఉండాలని తెలుసు.
తన క్యారెక్టర్ కి ఎలాంటి అబ్బాయి కావాలి. ఎందుకంటే ఆ మూవీలో గ్లామరస్ రోల్ అన్ని టైప్ ఉన్నాయి కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ ఆ ఫెరోషియస్ దానికి ఎలాంటి ఫేస్ కావాలి, ఎలాంటి యూనో బాడీ లాంగ్వేజ్ ఉన్న పర్సన్ కావాలని తెలుసు. సో చాలా న్యాచురాలిటీ కోసం చాలా యూనో ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా న్యాచురల్ గుండెలాగా చాలా బాగా సెలెక్ట్ చేశారు. అండ్ చాలా బాగా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆర్టిస్ట్ వైస్ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు సెట్లో కూడా. ఆ డైరెక్టర్ గారు ఎప్పుడు అంటారు యూనో డైరెక్టర్ ఎప్పుడు ఏమంటారంటే ఆర్టిస్ట్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఒక టెక్నికల్గా ఏమైనా ఫేస్ చేసి ఉంటాను కానీ ఆర్టిస్టులు పాపం ముందే రావడం అందరూ బాగా సపోర్ట్ చేశారు. తను అనుకున్న స్క్రిప్ట్ కి టెక్నికల్ గా కూడా కరెక్ట్ వచ్చింది అన్న ఫీలింగ్. టెక్నికల్ గా కూడా ఏంటంటే సార్ అనుకున్న టయానికి ఆయన చేసే వర్క్ అవ్వాలనుకుంటాడు కదా, ఓ చిన్న 5-10 నిమిషాలు కొంచెం లేట్ అయినప్పుడు అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అందరూ ఎవ్వరికి మేకప్ ఉండదు, నాకైతే ఫేస్ డేలో ఎండలో తిరగమని చెప్పేవాడు, ఫుల్గా ఎండలో తిరగమని చెప్పేవాడు, అంత రఫ్గా అయ్యేటట్టు తిరగమని చెప్పేవాడు. మీరు చూస్తే క్యామ్ పెట్టి మన మీద చూస్తే అంత రఫ్గా ఉంటామంటే అంత రఫ్గా ఉంటాం. క్యారెక్టర్ అలా ఉండాలి అంతే. బయట తిప్పించేవాడు ఒక 15-20 రోజులు ఎండలో తిప్పాడు నన్ను, మామూలుగా డిసైడ్ అయ్యాడు క్యారెక్టర్ లా ఉండాలి, ఒక ఐడియా రఫ్గా తిప్పాడు అందరినీ, అలా తిప్పాడు. అంటే గ్లామర్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఒక రోల్ అంటే చాలా మంది కష్టపడుతున్నారు కదా, గ్లామరస్ గా ఉంటే హీరో అయిపోతారు, అలా కాదు. చాలా ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిన విషయమే. హీరో అందంగా ఉంటే సినిమా హిట్ అవ్వదు, హీరోయిన్ కూడా అలాగే పండాలి, ఆడియన్స్ కి వెళ్ళాలి. అవును. హీరోయిన్ నేను కొన్ని సినిమాలలో ఓవర్ క్వాలిఫై అయి చెప్పి తీసుకోలేదు, కొన్ని దాంట్లో నాకన్నా గ్లామరస్ అమ్మాయి ఉండడం వల్ల రిజెక్ట్ అయ్యాను, అట్లా ఉంటుంది టోటల్ గా గ్లామర్. మనకు యాక్టింగ్ గురించి చెప్పాడండి స్టాన్స్లవిక్ అని ఒక డైరెక్టర్ ప్లస్ యాక్టర్ కూడా. ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడైతే మనం రియలిస్టిక్గా యాక్ట్ చేస్తామో, రియల్గా క్యారెక్టర్లోకి వెళ్ళి చేస్తామో, రియలిస్టిక్గా ఉంటామో, ఎప్పుడు మనం ఆడియన్కి కనెక్ట్ అయి ఉంటాం. ఫస్ట్ ఆ థియరీ ఎక్కువ ఫాలో అవ్వండి అని చెప్తాడు. ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్లో ఉండాలని చెప్తాడు. దానికి ఏంటంటే మనం మేకప్ చేసుకొని అలా కాకుండా రియలిస్టిక్గా, అంటే ఆ క్యారెక్టర్ నువ్వు రియల్గా నీకు మేకప్ ఈ నీడ్ అయితే అలా ఉండాలి, అవి అవసరం లేదనుకుంటే చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా ఉన్న వాళ్ళు త్వరగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని చెప్తాడు. క్వశ్చన్స్ అడగట్లేదు నువ్వు అసలు, ఏ క్వశ్చన్స్ లౌక్య చాలా 3 సినిమాలు చేస్తుంది హీరోయిన్ గా. సో మనమేమో ఇప్పుడే ఏదో నీకు రాక ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. సో తనతో పాటు చేసే సీన్ లో తను చాలా డామినేట్ చేసి ఏయ్ నేను ఇక్కడ సీనియర్ నువ్వే అన్నట్టుగా చేసి అప్పుడు నువ్వు పడిన బాధలు పక్కకి వెళ్ళి కనుక్కో, తర్వాత మేము ఏదో మాట్లాడుకుంటున్న మధ్యలో మీరు అవునా కాదు కనుక్కో, అవును అంటే సెకండ్ క్వశ్చన్ అడగాలి కదా. నువ్వు నీకు డైరెక్టర్ చెప్పలేక అమ్మాయి గురించి అమ్మాయి మీద కంప్లైంట్ లేక నువ్వు ఏడ్చిన సన్నివేశం నాకు తెలుసు బాగా. చెప్పు బ్రో, మనసు విప్పి మాట్లాడు. మాట్లాడతా. అసలు నిజంగా చెప్పాలంటే నేను థియేటర్ చేస్తేనే మనమే డామినేట్ చేస్తాం ఎవరైనా సరే, ఎందుకంటే మనకే ఇంప్రూవైజేషన్స్ ఎక్కువ ఉంటాయి, చేసేస్తాము. డైరెక్టర్ నాకు ఒకటి చెప్తుంటాను, నా డ్యూటీ నేను చేస్తుంటా, ఎంఐ నా ఫ్రేమ్ లోకి ఎంఐ ఎంటర్ అవుతా సార్, నా ఫ్రేమ్ లోకి ఎంఐ ఎంటర్ పిలుకో మళ్ళీ నేను ఏదో ఫ్యాకల్టీలో ఫీల్ అవ్వాల్సి వస్తుంది, డైరెక్టర్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మన బ్రదర్స్ మనం మాట్లాడుకుంటున్నాం, మన బాధలు మీడియాకి చెప్పుకుంటున్నాం, నేను నిజంగా చెప్తున్నా. ఫ్రేమ్ లోకి వచ్చి నన్ను నెట్టేసేది చాలా సార్లు నెట్టేసింది. ఇలా నెట్టేయడం వల్ల నేను మా డైరెక్టర్కి వెళ్ళి సార్ మీరు అర్థం చేసుకోండి, ఫ్రేమ్ నా మీద పెట్టారు అయినా ఆమె ఎంటర్ అవుతుంది, దయవుంచి మీరు అర్థం చేసుకోండి సార్ చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, బాత్రూమ్ లోకి వెళ్ళి నైట్ కూర్చొని సుమో ఉంటది, సుమో అటు సైడ్ వెళ్ళి చాలా సార్లు వదిలేస్తే ఇంకా డ్రామా ఒకటి. ఆ రోజు మీరు ఉండింటే నాకు కొంచెం సపోర్ట్ దొరికేది సార్, ఎవరు లేదు నిజం. ఆయన అన్ని వదిలేసుకొని షూటింగ్ వదిలేసుకొని అన్ని వదిలేసుకొని నీతో వస్తాడు, నీ బాధలు షేర్ చేసుకుని ఖర్చు ఇవ్వడానికి వస్తాడు. సినిమా లౌక్యతో చేయొద్దు నువ్వు, ఓకే? ఖచ్చితంగా. ఇందాకనేదో అన్నా 100%, ఇందాకనేదో అన్నా రూమ్ లో, అదే ఇప్పుడు చెప్పే కదా, రూమ్ లో ఒకటి చెప్తాం బయట ఒకటి చెప్తాం. ఇందాక వెయిటింగ్ రూమ్ లో ఏం చెప్పారో తెలుసా, అసలు ఇంతవరకు మళ్ళీ సినిమా అంటే చేస్తే నీతో చేయనని చెప్పా, ఆపోజిట్ మళ్ళీ సినిమా అంటే చేస్తే అర్థమైపోతుంది. అమ్మాయిలు అంటే ఒక చాక్లెట్ ఇచ్చి గ్రీటింగ్ ఇస్తే పడిపోతారు, మళ్ళీ నీతో సినిమా చేస్తానంటే పడరా. ఇప్పుడు అలా లేదు సార్, డైమండ్ ఇస్తే
అయితే కష్టమే బ్రో, వద్దులే. Diamond ఎవరు సినిమాలు చేసిన డైమండ్ కొనే స్థితిలో లేదు. అయినా నేనే డైమండ్, నాకెందుకు డైమండ్? ఓకే ఓకే. సో దుర్గాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. దుర్గా ఈ సినిమాలో లౌక్య గురించి చెప్పొద్దు, చెప్పింది ఇప్పుడు దాకా లౌక్య గురించి మాట్లాడుకున్నాం. అవును, దుర్గా గురించి దుర్గా. దుర్గా అంటే చాలా భయం నాకు. దుర్గాతో మాట్లాడడం అంటే చాలా కష్టము. ఆమె దుర్గా కాబట్టి దుర్గాతో నాకు చాలా భయం. సార్ ఇంకో విషయం చెప్పాలి, మన సినిమాలో రాధిక అని ఒక అమ్మాయి ఉంది సార్, మెయిన్ లీడ్ చేసింది. అమ్మాయి ఏంటంటే సార్, అమ్మాయి కాదు టోటల్గా సినిమాలో ఒక 20-25 మెంబర్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్, వాళ్ళంతా ఎంప్లాయీస్, పెద్ద పెద్ద బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పెద్ద పెద్ద హోటల్లో వర్క్ చేస్తూ ఫిలిం మీద ఫ్యాషన్తో వచ్చి వర్క్ చేశారు. వాళ్ళలో డైరెక్టర్ గారు చూస్ చేసుకున్న క్యారెక్టర్ అలాంటి పర్సన్ కావాలి. అవును. ఆ రాధిక అనే అమ్మాయి ఏంటంటే సార్, అసలు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేస్తాను. చాలా పాపం నైట్ అమ్మాయి అయితే దాదాపు ఒక 20-30 రోజులు లీవ్ పెట్టుకొని వచ్చేది పాపం, చాలా కష్టపడింది. తర్వాత ఆనంద్ సార్ ఉన్నాడు నాతో పాటు, ఆయన మెయిన్ లీడ్ ఈ సినిమాలో. ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఆయన కూడా సార్ అసలు ఎంఎన్సీ పాపం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైట్లో పాపం వచ్చేసేవాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ ఇచ్చేవాడు. చాలా అందరు ఎంప్లాయీస్ ఉండి వర్క్ చేశారు సార్. అసలు అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ నచ్చినప్పుడు, అంటే మామూలుగా క్యూరియాసిటీ పెరుగుద్ది చేయాలని, అండ్ పాయింట్ బాగా నచ్చినప్పుడు ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఇంత మంచి పాయింట్ బాగా హిట్ అవ్వాలి, ఇంకా బాగా చేయాలి అని. అదైతే నిజం. ఇప్పుడు మేము అందరికన్నా ఎందుకు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాము, ఇది చిన్న మూవీ కాకపోయినా కొత్త మూవీ. చిన్న మూవీ అని నేను చెప్పను, ఎందుకంటే ఇంత భారీ చాలా ఉంది, అంటే పెద్ద మూవీతో ఈక్వల్ గా ఉంది. సో చాలా స్టాండర్డ్ మూవీ, చాలా స్టఫ్ ఉంది. అంటే ఎవరి సినిమా వాళ్ళు అలా చెప్తారు, బట్ ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది, నో డౌట్ అందులో. సో ఇప్పుడు నాకు ఇది ఎందుకు అలా యూనిక్ గా అవుతుందంటే, ఇది న్యూ బర్న్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చాలా సార్లు చెప్పాను, ఎందుకంటే ఇప్పటివరకు సబ్జెక్ట్ పుట్టలేదు, కొత్త సబ్జెక్ట్. అండ్ ఈ సబ్జెక్ట్ ఎంత యూనిక్ గా ఉందంటే ఇప్పటివరకు లేదు కదా, డెఫినెట్ గా అందరికి ఎక్కుతుంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ మూవీ ముందుకు వెళ్తుందని. టైటిల్ కూడా చాలా క్యూరియాసిటీ ఉంది, 7 to 4. అంటే సినిమాలో ఏం జరగబోతుంది, 7 నుంచి 4 వరకు మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్తున్నారు. బట్ దాంతో పాటు ఏముంది అనేది క్యూరియాసిటీ పెంచుతున్నారు అంటే అక్కడ డైరెక్టర్ గ్రేట్నెస్ అక్కడే బయటపడుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎంఎం శ్రీలేఖ గారి తర్వాత లేడీ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద చూడలేదు, ఆల్మోస్ట్ ఉన్నారో లేదో నాకైతే తెలిసి లేదు. సో మీ సినిమాకి స్నేహలత ఒక అమ్మాయి కొంచెం లేడీ మ్యూజిక్ అందిస్తున్నారు. సో నిజంగా ఇలాంటి సినిమాలకి ఆర్ఆర్ చాలా ప్రాణం. ఆర్ఆర్ లేకపోతే అసలు సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, హర్రర్ మూవీ కానీ, క్రైమ్ థ్రిల్లర్ కానీ, సో మెయిన్ ప్రాణం వచ్చేదే ఆర్ఆర్ తో. సో మీ డైరెక్టర్ గారు ఒక లేడీకి మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చి, సాంగ్స్ ఉన్నాయా ఏమన్నా సినిమాలో? ఉన్నాయి సార్, 5 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. కదిలింది కాళిక ఇస్ మై ఫేవరెట్ సాంగ్. తర్వాత ఉషా ఉత్తప్ గారు ఒక పాట పాడారు, ఈ కారు చీకటిని ఉషా ఉత్తప్ప గారు పాడారు, చాలా బాగా పాడారు. సబ్జెక్ట్ కూడా నచ్చితే కానీ స్నేహలత గారి వల్ల తన, అంటే స్నేహలత మేడం వల్ల ఒక, మీరు చెప్పింది నిజమే సార్, మేడం వల్ల పాడింది అయితే వాస్తవం. అట్ ద సేమ్ టైమ్ ఆమెకి స్క్రిప్ట్ బాగా నచ్చింది. 7 to 4 అనేది ఒక స్క్రిప్ట్ ఆమెకు పంపించింది మేడం, ఇలా ఉంటది మేడం స్క్రిప్ట్, మీరు చదవండి మీకు నచ్చితేనే. స్క్రిప్ట్ చదివాక ఆమె చాలా అసలు ఒక ఉమెన్స్ మీద ఇంత తీసుకొని రావడం అనేది అసలు మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఆమె మేడం, అసలు ఈ మేడం స్నేహ మేడం పంపించారు ఆమెకు లిరిక్స్. మేడం ముందే పాడుకొని ఈమెకు వెల్కమ్ చెప్పుకుంటూ ఆ సాంగ్ పాడుకుంటూ వెల్కమ్ చేశారు స్టూడియోలో. సూపర్. చూడ ఆమె ఎంత గ్రేట్. సో చాలా మంది, శ్రావణ్ భార్గవి గారు, తర్వాత మన శ్రావణ్ భార్గవి గారు, ఇంకా చాలా మంది పాడారు. వాళ్ళందరూ. స్నేహలత గారు ఈజ్ ఎ డెబ్యూ, అంటే తెలుగులో ఫస్ట్ టైం. అవును సార్, తెలుగులో ఫస్ట్. ఎందుకంటే కానీ ఆమె గిడుగు రామకృష్ణ ఎవరు, గిడుగు సంథింగ్ పెద్ద ఫ్యామిలీనే, అంటే ఫోక్ లో చేసింది, ఫోక్ సాంగ్స్ అవి చేసింది. ఫోక్ లో మేడం వాళ్ళు చాలా ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు, బెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. మూవీ ఫస్ట్ ఆమెకి, అంటే సంగీతమైన ఫ్యామిలీ వాళ్ళది. నిజంగా గ్రేట్. అంటే ఇలాంటి మంచి ఛాన్సెస్ రావాలి. స్నేహలత గారు ఒక పర్సన్, ఎంఎం శ్రీలేఖ గారినే మేము చాలా గ్రేట్ అనుకునేవాళ్ళం. మ్యూజిక్ అండ్ గానీ ఎక్కువ జెంట్స్ ఉంటారు, లేడీస్ చాలా తక్కువ. సో అలాంటి టైంలో ఒక స్నేహలత గారిని ఇంట్రొడ్యూస్ చేయడం నిజంగా డైరెక్టర్ గారికి మరొకసారి హ్యాట్స్ చెప్పాలి. సో ఫైనల్ గా లిరిసిస్ట్ కూడా వందన గారు, వందన అని తన కూడా చాలా బాగా ఇచ్చారు, లిరిక్స్ తనే అందించారు. నాకు తెలిసి తన కూడా ఎవరు లేరు అనుకుంటా, నాకు తెలిసి లిరిసిస్ట్ అమ్మాయి తక్కువ, 1-2 ఉన్నారేమో కానీ
ఒకసారి సాంగ్స్ వింటే మీకు తెలుస్తుంది, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని కూడా. 5 songs కూడా చాలా యాప్ట్ అనమాట. ఏ సిచ్యువేషన్ కి ఇది కరెక్ట్ కాదు, ఏ సిచ్యువేషన్ కి ఇది ఎక్సెస్ అయింది అట్లా ఏం లేదు, కరెక్ట్ గా అలా వెళ్ళిపోతుంది సాంగ్స్ తో పాటు. అలా వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అంటే లేడీస్ కి జరుగుతున్న ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా చూపించారా ఇందులో? అంటే ఎంతమంది లేడీ టెక్నీషియన్స్ పెట్టి వాళ్ళకైతేనే అర్థమవుతుంది కదా ఇన్ డెప్త్ ప్రాబ్లం. లేడీస్, అవును సార్, లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే నిజంగా వాళ్ళ సొసైటీలో మనమైతే ఒక బ్రదర్గా మనకు ఒక సిస్టర్ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ పట్ల బాధ్యతగా, అలా ఈ ఫిలిం మన ఫిలిం ఒక రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి అంటే అవన్నీ చెప్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అదేదో మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాదు, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిమే. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అబ్బాయిలు ఉచ్చులో పడతారు అంటే ఇది ఏదో అబ్బాయిల కోసం పర్టికులర్ పాయింట్ ఆఫ్ ది వ్యూ తీసింది కాదు, లేడీస్ ప్రాబ్లమ్ చూపించారు. అట్ ద సేమ్ టైం సొసైటీలో జరుగుతున్న రియలిస్టిక్ ఇన్సిడెంట్ చూపించారు. మిక్సర్ సో 7 to 4 సినిమా April 1st రిలీజ్ అవుతుంది. అండ్ లోకి అసలు ఎలా ఉంది ఇండస్ట్రీ అంటే చిన్న తెర అంటే మనం ఏదో యాంకరింగ్ చేసుకుంటున్నాం, చిన్న షోలు చేస్తున్నాం, బట్ వెండి తెర అనేసరికి మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, నీ హోదా పెరుగుతుంది, యాజ్ ఎ సెలబ్రిటీ నీ ఫ్యూచర్ స్టేటస్ పెరుగుతుంది. ఎలా ఉంది లైఫ్? అంటే టెన్షన్ ఎక్కువైంది. చిన్న తెర అంటున్నారు టీవీలో అయితే మనకు తెలిసిందే కదా, ఆడుతూ పాడుతూ హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం, అక్కడ మైక్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనమే. బట్ ఇది ఇలా కాదు, ఎంత టెన్షన్ పడుతున్నాము అంటే లైక్ ఆ రోజు ప్రతిదీ ప్రాబ్లమే. ఒక చిన్న రింగ్ మర్చిపోయినా ప్రాబ్లం, ఆ ప్రతిదీ చూసుకోవాలి, అన్నీ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ ఈస్ అది రిలీజ్ అవుతుందో లేదో అనే టెన్షన్, ఆ రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవుతుందో లేదో అనే టెన్షన్, అది హిట్ అయితే ఇంకొక మూవీ రాలేదు అని టెన్షన్. ఆ టార్గెట్ పెరిగిపోతుంది అండ్ జనాలకి ఏంటంటే ఇంకా ఎక్కువ హోప్స్ పెరుగుతాయి, దాన్ని ఫుల్ఫిల్ చేయడము. అదంతా ఒక కైండ్ ఆఫ్ టీవీకి దీనికి అసలు సంబంధం లేదు. అక్కడ 1 hour, ఇక్కడ 1 life సరిపోదు ప్రూవ్ చేసుకోవడానికి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే అంతగా ఎక్కువ ఒప్పుకోరు అన్నావు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సినిమాలు చేస్తున్నాను. మమ్మీ డాడీ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నీతో పాటు స్టూడియోలో అంటే చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి నా మీద చాలా నమ్మకం ఉంది. అండ్ బేసిక్ అందరు డైరెక్టర్స్ కూడా ఏంటి అంటే అందరిని నేను మావయ్య అని పిలుస్తాను, వాళ్ళ వైఫ్స్ తో అంతా ఏంటంటే వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు అనమాట. కలిసిపోయినప్పుడు వాళ్ళకితో ఎటువంటి ప్రాబ్లం లేదు. మా ఇంటికి వస్తారు వాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఒక ఫ్యామిలీ లాగా అనమాట. దే హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, వీ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఆ టైప్స్. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. నేను మొన్న వేరే షూట్కి గోవాకి వెళ్ళినప్పుడు మా డైరెక్టర్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పాప ఇద్దరు కలిసి నన్ను చూసుకున్నారు. అంత మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు గ్యారంటీగా మా పేరెంట్స్ కూడా ఓకే అంటారు. సో అలాంటి చూజీగా చేస్తున్నాను, చాలా చూజీగా చేసుకుంటున్నాను. సో దట్స్ హౌ దే ఆర్ హ్యాపీ. గుడ్. సో యాక్చువల్గా అమ్మాయిలకి అంటే ఇప్పుడు కొత్తగా సినిమా ఫీల్డ్లో ట్రై చేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి అందంగా ఉన్న అమ్మాయి, ప్రతి అమ్మాయి ట్రై చేయాలని అనుకుంటారు. ఇప్పుడు జనరేషన్ కూడా మారింది, ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా. సో కొత్తగా వచ్చే అమ్మాయిలకి వాట్ యు వాంట్ టు సే యాక్చువల్లీ అంటే ఇండస్ట్రీ అనగానే అది ఒక హీరోయిన్ అనగానే కాస్టింగ్ కాల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి ఇది అంత కరెక్ట్ ఫీల్డ్ కాదు అనే ఒపీనియన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవును, చాలా మంచి క్వశ్చన్ అడిగా భార్గవ్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, సో దట్ నాలాగా వేరే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా షైన్ అవుతారు అని. నార్మల్గా నేను ఫస్ట్ మన ఆట కావాలా పాట కావాలా యాంకర్, తన పేరు ఏదో ఉంది, సో అది తర్వాత మన స్వాతి, ఆ టైంలో నేను ఏ క్లాస్లో ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్ ఏమో ఏ క్లాస్లోనే, అప్పుడు ఫస్ట్ అనమాట. తను చేసిన తర్వాత అద్దం ముందు కూర్చొని నేను ప్రాక్టీస్ చేయడం అనమాట. హాయ్ హలో, తను డాల్స్ పట్టుకుని, నేను కూడా డాల్స్ పట్టుకొని అలా చేయడం వల్ల పిచ్చిది అయిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ C ఛానల్లో జాయిన్ చేశారు, CTVలో. సో అది బాగుంటుంది అని చెప్పి అక్కడ పంపించారు. ఆ తర్వాత మన మా టీవీ వాళ్ళు కానీ, ఎక్స్ట్రా ఫిలిం వాళ్ళు కానీ, వేరే ఛానల్స్ అందరూ కూడా వాళ్ళే నాకు అప్రోచ్ అయ్యారు. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు పిలిచారు అంటే ఆ రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది కదా. సో దట్స్ హౌ. సో ఇంకా ఏంటంటే పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే పిల్లల్ని నమ్మాలి ఫస్ట్లీ. సో వాళ్ళది ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో ఇది ఈ ఫీల్డ్ బాగాలేదు, ఈ ఫీల్డ్ బాగుంది అని చెప్పలేము. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లూప్ హోల్స్. ఇది ఒకటి అని చెప్పి ఎక్కడైనా ఉంటాయి. ఈవెన్ పక్కింట్లో కూడా ఉండొచ్చు, ఎదురింట్లో కూడా ఉండొచ్చు, ఈవెన్ బయటికి పంపిస్తే సూపర్ మార్కెట్లో కూడా ఉండొచ్చు. సో అట్లా అని ఒక్కదాన్ని వెలివేయడం అనేది చాలా తప్పు.
ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు, చాలా మందికి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం లైఫ్ అంతా ఒకలాగా ఉండడం అని కాదు, షైన్ అవ్వాలని చూస్తారు. సో డెఫినెట్గా అమ్మాయిలకు ఉంటుంది. అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి అండ్ వాళ్ళతో ఉండి చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ దెన్ అప్పుడు డ్రాప్ చేయొచ్చు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, అస్సలు వాళ్ళే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడు, రోజు పేపర్లలో ప్రతిరోజు న్యూస్లో రావడము, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళే పేపర్స్ తీసుకొచ్చి చూపించడము, వాళ్ళే ఫోన్ చేసి మా కూతురు ఇలా అని చెప్పి ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. సో వన్ డే విల్ కమ్ లైక్ దట్. ఫస్ట్లీ మా డాడీ అలా రిజెక్ట్ చేసినా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో ప్లీజ్ పేరెంట్స్ అర్థం చేసుకోండి అండ్ గ్యారంటీగా షైన్ అవుతారు. అలా ఏం లేదు, ఒక ఫీల్డ్ లో అలా ఏం లేదు, ప్రతి ఫీల్డ్ లో అలా ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ మై మైండ్, మన మైండ్. యా, మన మైండ్ ఉంటుంది. మనం ఎంత ఉన్నామో ఎదుటి మనిషి అంతే ఉంటాడు. దట్ ఈస్ హౌ ఐ కెన్ సే. ఓకే, సూపర్. బాలా, సో మీ స్క్రీన్ నేమ్ బాలానా? రాజ్పాల్ అండి. రాజ్పాల్. ఓకే, సూపర్. సో ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ మీ సినిమా 7 to 4 హైలైట్స్ ఆఫ్ ద మూవీ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే స్టోరీ అండి. కథా కథనం చాలా బాగుంటుంది. డైరెక్టర్ చెప్పాలంటే ఇంకా ఆయన గురించి మళ్ళీ ఏదో చెప్పినట్టు ఉంటుంది. చాలా బాగా చేశాడు. దుర్గా బాగుంటుంది, లౌక్య బాగుంటుంది, రాధిక బాగుంటుంది, దుర్గా బాగుంటుంది అని చెప్దాం. మళ్ళీ ముందు రాధిక బాగుంటుంది అని తర్వాత దుర్గా అని చెప్పే లుక్ ఇస్తుంది. దుర్గా బాగుంటుంది, దుర్గా బాగుంటుంది, తర్వాత రాధిక బాగుంటుంది, రాజ్బాలా బాగుంటాడు, ఆనంద్ బాగుంటాడు, అందరు బాగుంటారు. సినిమా రిలీజ్ అయినాక ఎవ్రీవన్ హ్యాపీగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే హిట్ కొడతారు కాబట్టి. డెఫినెట్ గా ఈ సినిమా ఎంటర్టైన్ అవ్వాలి, అందరికి మంచి సక్సెస్ కావాలి. సో మీ అందరికి మంచి లైఫ్ రావాలి. సో మా లవ్కి ఆల్రెడీ 3 సినిమాలు చేస్తుంది, తను బిజీగా ఉంది. ఆల్రెడీ తనకి లైఫ్ వచ్చేసింది, రాలేదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే ఓకే. సో డెఫినెట్ గా అంటే టాలెంట్ ఉంది తన దగ్గర, డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోగలుగుతుంది. నో డౌట్. మీకు కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. ఎలా చెప్తున్నా, కాలుతుంది ఎక్కడో వస్తుంది వస్తుంది అన్నిసార్లు అంటున్నాయి. మీ టీమ్ లో చెప్పేదా మీరు అందరూ షూట్ చేస్తున్నప్పుడు, ఏ నాకు ఇంకో సినిమా ఛాన్స్ వచ్చింది? అయ్యో, నాకైతే చెవులు నిజం అనుకుంటారు. మొత్తం అందరికి అందరి ముందు చూసుకోండి, మనం ఒక సినిమా చేస్తున్నాం, నాకు ఆల్రెడీ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది మనం మా టీవీలోనే చెప్పాను అందరికి. షూటింగ్ వెళ్ళి వచ్చాను, రేపు ఇంకో సినిమా ఉందని మనం ఇంకో సినిమా నిజంగా అలా ఉండాలి. ఆ మాత్రం హ్యాపీనెస్ జోష్ ఉండాలి. మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అవ్వాలి, తర్వాతే సూపర్. ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ పెద్ద టిఫిన్ స్వీట్ బాక్స్ వద్దు, ఇంకా అంతకంటే పెద్ద ఏమైనా పట్టుకుంటండి. స్వీట్ బాక్స్ అంటే నేను జిమ్ లో అందరికి చెప్తాను. సో పార్టీ ఏప్రిల్ 1 తర్వాత మేము ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సక్సెస్ మీట్ మళ్ళీ ఇక్కడే సక్సెస్ సెలబ్రేషన్ మనందరం. ఆల్ ది బెస్ట్ బ్రో, అండ్ ఆల్ ది బెస్ట్ లవ్కియా. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ.